బోరబండ పోలీసులు సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారంటూ మహిళ ఆరోపణ చేసింది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 6 నెలల కిందట మహిళను నమ్మించి మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి అతనిపై 493, 420 కేసు నమోదు చేసి బోరబండ పోలీసులు రిమాండ్కి తరలించారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేయకుండా వదిలేయడం జరిగిందన్నారు. సాయి క్రాంతి అనే యువకుడి చేతిలో మోసపోయిన యువతి మాట్లాడుతూ అతనితో పోలీసులు కలిసి సెటిల్మెంట్లు చేసుకున్నారని బోరబండ ఎస్ఐపై ఓ మహిళ ఆరోపణలు చేసింది. బోరబండ ప్రాంతానికి చెందిన మాధురి సాయిక్రాంత్ అనే యువకుడు తనను ప్రేమించాలని సహజీవనం చేసి ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడంటూ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంవత్సరం గడిచినా కూడా కేసును దర్యాప్తు చేయకుండా పోలీసులు వాళ్ళు కాలయాపన చేస్తూ సదరు సాయిక్రాంత్ అనే వ్యక్తికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. తనకు న్యాయం కావాలంటూ పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసింది. కూడా దేనికి ఇస్తున్నది అంటే లేదు నువ్వు కంప్లైంట్ ఇచ్చినావుగా స్టేట్మెంట్ కోసం అనేసి అన్నాడు, కానీ ఎఫ్ఐఆర్ కాపీ అని నాకు చెప్పలేదు. మీరు ఏమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి అన్నాడు. కోర్టులో మాట్లాడుకోండి కానీ ఛార్జ్ షీట్ 7 months నుంచి తిరుగుతున్నాను. సెప్టెంబర్లో కేసు పెట్టినాం. ఫెబ్ వరకు నేను తిరిగి ఫేడప్ అయిపోయి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా. సో నా పేపర్స్లో వాట్సాప్లో నా ఫొటోస్ మిస్సింగ్ అని అబ్బాయి ఫోటో వేయలే, ఓన్లీ నా ఫోటో ఈ పలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంది డిప్రెషన్లో వెళ్ళిపోయింది అనేసి అది కూడా నా ఒక్క ఫోటో వేసి చాలామంది చూసి చెప్పడం వల్ల నేను దాంతో నేనే వచ్చిన. ఇప్పుడు నేను ఎవరికి చెప్పలేదు. సో నైట్ కాల్ చేసి అబ్బాయిని పిలిపిస్తా అంటే వస్తా అంటే పిలిపిస్తా అన్నారు. వచ్చినాక కూడా పిలిపియనని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చినాక ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇట్లా సూసైడ్ చేసుకుంటా అని బెదిరిస్తున్నావు అంట నువ్వు అనేసి అంటున్నాను. ఎక్కడ బెదిరించినావు నాకు చూపించాలా అంతే సార్. జమాల్ మెయిన్ సర్దార్ జమాల్ సార్ అయిన వల్లనే ఇంత అయింది. నాకు తెలిసింది ఏంటంటే 7 lakhs లంచం తీసుకున్నాడు ఆయన. ఖచ్చితంగా లంచం తీసుకొని ఇవన్నీ చేయరు. ఎందుకంటే కేసు పెట్టింది నేను, చేసింది నేను. తీరా వస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళకి న్యాయం చేసి వెళ్ళిపోయిండు. దిలీప్ రెడ్డి వాళ్ళ అమ్మ రంగశ్రీ, వాళ్ళ నాన్న సత్యనారాయణ, వాళ్ళ అక్క మానస, వీళ్ళందరూ బాధితులే. ఇంటి దాకా వచ్చారు. ప్రగతి నగర్లో ఉంటారు. 5 months దాకా ఇంట్లో లేరు. లాకేషే ఉంది. ఎప్పుడు వెళ్ళినా లాకేష్ ఉంది. విజయవాడ ఇల్లు కట్టడానికి వెళ్ళినామన్నారు కానీ ఏం లేదు. ఎవరితోటి లేడు. జమా సార్ లేడు. ఆయన నన్ను చూసానే వెళ్ళిపోతున్నాడు. ఆయన లేడు. ఇప్పుడు సిఐ కూడా ఆదిరెడ్డి అని కూడా సిఐ పేరు. ఆయన కూడా నేను నైట్ కాల్ చేసి సార్ ఇట్లా వస్తా సార్ మరి పిలిపిస్తారా అంటే రామా పిలిపిస్తాం, మీరు వస్తేనే పరిష్కారం అవుతుంది అనేసి అన్నాడు. వచ్చినాక లేదు పిలిపియం, మాకు ఆ రైట్స్ లేవని, మీరు కావాలంటే ఇంటికి పోయి మాట్లాడుకోండి, మాకు అవసరం లేదని చెప్తున్నాడు. న్యాయం జరగాలి సార్. మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్న ప్రూఫ్ నా దగ్గరనే ఉంది. చేసుకోలేదు అని అంటున్నాడు. వీళ్ళు న్యాయం చేయలేదు, ఎటు న్యాయం జరగలేదు. అందుకే నేను వెళ్ళిపోయిన ఇంట్లో నుంచి. ఇప్పుడు నాకు న్యాయం జరగాలి. ఆయన తీసుకొచ్చి మాట్లాడాను.